ఇక్కడ ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం మాట్లాడేది ఏంటంటే టీడీపీ పొత్తు లేకుండా గెలవడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పేసి, దాని మీద మీ అభిప్రాయం? అది మరి ఇండిపెండెంట్ గా కూడా వారికి ఇంకా సీట్లు ఎక్కువే వచ్చాయి కదండి, గవర్నమెంట్ ఫామ్ చేసేంత మెజారిటీ వచ్చింది కదా. కలవడం మూలాన ఏంటంటే కలిసి ఉంటే ఒక మంచిదండి, ఓట్లు డివైడ్ కావండి. కారణం ఏంటంటే అన్ని పార్టీలు పెట్టడం మూలాని ఓట్లు డివైడ్ అయిపోయి అనవసరంగా లేనిపోని మెజార్టీ తగ్గుతుంది. ఇప్పుడు కలిసి ఉండడం వల్ల మెజార్టీ చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ 11 వాళ్ళు ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలి అని చెప్పి అతను విపరీతమైనటువంటి రకరకాలుగా ప్రయోగించాడు. పెద్దగా ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ గురించి, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పిల్లల గురించి, కొన్నిసార్లు వాళ్ళ తల్లి గురించి, కొన్నిసార్లు వాళ్ళ అన్నయ్యని కూడా పెద్ద ఆయన చిరంజీవి గారి గురించి కూడా కొన్నిసార్లు చాలా ఇదిగా మాట్లాడారు. చిరంజీవి గురించి బాగా అగౌరవపరచడం అలాంటివి చేయడం. ఇండిపెండెంట్ గా టీడీపీకి వాళ్ళ స్ట్రెంత్, ఇది పార్టీ స్ట్రెంత్ ఉంది అండి, కార్యకర్తలే. ఒక రకంగా చూస్తే నిజంగా మన చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద పడింది అనుకోవచ్చా? ఎందుకంటే అప్పుడు పార్టీ పెట్టేసి దాని తర్వాత కాంగ్రెస్ లో కలవడము, అది సెంటిమెంట్ సేమ్ ఇదే రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి ఏపీ ప్రజలు భావించడము, దానివల్ల పవన్ కళ్యాణ్ గారు గెలవకపోవడం, ఇవన్నీ రిలేట్ చేసుకోవచ్చు అంటారా? అది అప్పట్లో జరిగి ఉండొచ్చేమో కానండి. తర్వాత మొన్న మట్టికి కూటమి పరిపాలించినప్పుడు చిరంజీవి గారు డైరెక్ట్ గా దీనికి సపోర్ట్ గానే ఉన్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్టెడ్ గా ఉన్నారు. కారణం ఏంటంటే ఒక్కసారిగా ఒక పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు బయటపడడానికి కొద్ది ఇబ్బందులు ఉంటాయండి. కారణం ఏంటంటే ఇబ్బందులు అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం చూసాం, ప్రమాణ స్వీకారం రోజున చిరంజీవి గారిని పిలిచి చిరంజీవి గారు మోడీ గారు పైకి చేతులు ఎత్తి మా అన్నయ్య గారండి రమ్మని చెప్పి చేశారు. మరి అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఇదిగా చేసినా కానీ అటువంటి రాజకీయాల్లో ఇవి ఏమి ఉండవండి. శాశ్వతమైనటువంటి శత్రుత్వం అన్నది ఏమి ఉండదండి. జనరల్గా తర్వాత మిత్రులు అవుతుంటారు, ఆ పార్టీలోంచి ఈ పార్టీ, ఈ పార్టీలోంచి ఆ పార్టీకి జంప్ అవ్వడం అన్నది జరుగుతూనే ఉంటుంది ఎంతో మందికి. కానీ ఏంటంటే దీంట్లో కొంతమంది ఈ వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారి యొక్క చెట్టులోంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా కూడా నేను ఎంతో మందిని చూసుంటాను. మా టైంలో ఉన్న వాళ్ళల్లా ఇప్పుడు నాతో పాటు ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. నేను, అయ్యన్న పాత్రుడు గారు, యనమల రామకృష్ణ గారు, బుచ్చయ్య చౌదరి గారు, ఇప్పుడు సాయి, ఇప్పటికీ రమణ అని ఒక అతను టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. మేమంతా ఏంటంటే ఆ టైంలో నియమ నిబంధనలకి కట్టుబడి ఉండేవాళ్ళం. ఇలా విమర్శించడం ఇది చేయడం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ, తెలుగు అనేటటువంటి ఒక పదంతో ఆయన వెళ్ళారు. తిరుపతిలో ఇందిరాగాంధీ గారు మీటింగ్ జరుగుతుంటే ఎన్టీ రామారావు గారు వచ్చారంటే మొత్తం ఈ జనమందరూ పరిగెత్తుకెళ్ళిపోయారు. ఇది ఇందిరాగాంధీ గారి మీటింగ్ నుంచి ఎన్టీ రామారావు గారి మీటింగ్ అంటే ఏంటి? అప్పట్లో మరి ఒక ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ లో ఇంతమంది జనం అలా వెళ్ళిపోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏమిటి జనం ఏదమ్మా సినిమా నటుడు ఎవరు అక్కడికి వచ్చారు, ఆయన వస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలలలో అధికారాన్ని చేపట్టి బ్రహ్మాండమైన రీతిలో ఇది చేసుకుని ఒక ఇది చేశారనమాట. పార్టీ భవిష్యత్తుని కాపాడారు. ఆయన సీఎంగా అయ్యారు. గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని అణిచివేశారు. బ్రహ్మాండమైన పరిపాలించారు. ఆ రోజుల్లో ఇలా వీధిలో తిరగాలంటే చాలా భయం వేసేది. రౌడీయిజం, గూండాయిజం, ముఖ్యంగా మత కలహాలు ఎన్నో నివారించారు. అంతకుముందు మనం చూసాం కదండి, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మత కలహాలు ఉన్నాయి. అందరూ కూడా హిందూస్ ఏంటి, ముస్లిం బాయి అని చెప్పి చక్కగా ఇంచక్క కలిసిమెలిసి ఉంటున్నారు. అది అలా టీడీపీ అలా కొనసాగుతూ ఉందన్నమాట ఇప్పటి వరకు కూడా. రోజా గారి రాజకీయ జీవితం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నట్టు? మళ్ళీ జబర్దస్త్ రావడం జరిగింది. అవునండి, ఇంకేం చేస్తుందండి ఆవిడ? రోజా గారు చేసినటువంటి తప్పు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆవిడ స్వీట్లు పంచిపెట్టడము, డ్యాన్సులు చేయడము, అందరికీ ఏమో ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారు టపకా పేరడము, ఆనందం అనమాట. ఎంత ఆనందం!
మరి ఈ రోజు కృష్ణమురళి గారిని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు జనాలందరూ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ అవినీతి పని చేశారు? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఫస్ట్ ఆమె టీడీపీలోంచే కదా వచ్చింది. ఆ టీడీపీలోంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ కుదరలేదు. ఆమె ఏం చేసిందంటే ఇక్కడ గేలం వేసింది. ఆ గేలం వేస్తే ఇక్కడ ఎవరు పడలేదు. అప్పుడేం చేసింది? వైసీపీలోకి వెళ్ళి వల వేసింది. ఆ వలతోటి ఇంక పెద్ద పెద్ద చేపలన్నీ ఇరుక్కుంటాయి అని చెప్పి ఆమె ఫస్ట్లో ఉండేటటువంటి ఆస్తులు ఏమిటి, ఇప్పుడుండే ఆస్తులు ఏమిటి? ఫస్ట్లో ఆమె ఏదో ఒక సినిమా చేసి ఫ్లాప్ అయిపోయి, చామంతి సినిమా ఏదో సినిమా చేసి ఫ్లాప్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తే ఇండస్ట్రీ ఆదుకుని అప్పట్లో ఆమెను ఇంకా ఆదరించి ఇది చేశారు. ఆ తర్వాత ఇంకా ఇండస్ట్రీలో లాభం లేదు. మనం ఆమె జబర్దస్త్లో ఇచ్చే రెమ్యునేషన్ ఎంత అండి? మా అయితే మీరు చెప్తే నంబరు 5,000 10,000 ఇస్తారు అనుకుంటా, అంతకంటే ఎక్కువ ఏం రాదు అక్కడ. 50,000 ఇచ్చినా ఇప్పుడు ఆవిడ 10 ఫ్లాట్లు కొనగలదండి హైదరాబాద్ లో. గత 2 ఏళ్ల నుంచి బినామీ పేరుతో రోజా గారు 10 ఫ్లాట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆవిడ? అంత డబ్బులు ఎలా సంపాదించిందంటే ఆవిడ అంత వ్యాపారాలు చేసుకుని అది సినిమా ఫీల్డ్ లోంచి ఆవిడ వెళ్ళింది. భువనేశ్వర్ గారి మీద ఎటువంటి కామెంట్ చేసిందంటే ఆవిడ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు కనకదుర్గమ్మ తల్లి గారిని పూజించి, అమ్మా నా భర్తను రక్షించు, నా భర్త మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతాను, నా పేరు భువనేశ్వరి, నీ పేరు పెట్టుకున్నాను, నన్ను రక్షించాను అమ్మవారిని వేడుకుంటే ఈ రోజా గారు అమ్మవారుట రక్షిస్తుందట. ఈవిడ వెళ్ళి ఈయన జైల్లో ఉంటే ఆవిడ వెళ్ళి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇది చేసుకుందిట. అంత మాత్రం ఇవన్నీ పోతాయా అని చెప్పి చాలా ఎన్ని కామెంట్ చేసిందంటే ఆమె కామెంట్ చేస్తుంది అనమాట. అప్పుడు అమ్మవారు ఏం చేశారు? నీ భర్తను నేను కాపాడుతాను, నిజం గెలవాలి అని మాంగళ్యాన్ని నేను కాపాడుతాను చెప్పి చంద్రబాబు గారికి న్యాయం చేకూరింది. అప్పుడు ఇంక వీళ్ళేమి మాట్లాడలేకపోయారు. ఇప్పుడు రోజా పరిస్థితి ఏమిటంటే ఆవిడ మళ్ళీ మామూలుగా ఈ జబర్దస్తులు అవకాశం ఉంటే సినిమాల్లో ఇది చేసుకోవడం ఆవిడ గురించి అందరికి తెలిసిపోయిందండి. పబ్లిక్ లో ఇప్పుడు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంది. ఏదో కొన్ని కవర్ చేసుకోవడం కోసం చాలా స్టిల్ ఆల్సో ఆత్మాభిమానం చంపుకుని జబర్దస్తి చేస్తుంది. జబర్దస్తిలో కూడా ఇంత ముందు రోజా వేరు, అప్పుడు తెలియనప్పుడు. ఇప్పుడు తెలిసి ఇలాంటి రోజానాన్ని అక్కడ ఇలాంటి రాజకీయ స్వార్థ రోజా పని చేయదు అని చెప్పేసి అన్నట్టు ముందు రాజకీయంలోకి రాకముందు ఎన్ని ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే కదా మీరు చెప్పినట్టు. తెలిసిన విషయం అంటే ఇప్పుడు పార్టీ టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఉందండి, నెక్స్ట్ టార్గెట్ ఉందండి. అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఇప్పుడు ఆమెని ఆడపిల్ల ఆడమ్మాయి మనం తొందరపడకూడదు. ఆవిడేదో ఒక తొందరపడితే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇది వస్తుందేమో అని చెప్పి చాలా మటుకి ఆవిడకి ఒక విధమైనటువంటి అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఏదైనా సాక్ష్యాధారంతో నిరూపించాలి. వాళ్ళు చెప్పింది కూడా అది అన్యాయంగా వెళ్ళిపోయి రోజాను తీసుకొచ్చేసి అరెస్ట్ చేయడం కాకుండా ఈమె చేసినటువంటి తప్పులన్నీ బయట పెట్టి సాక్ష్యాధారాలు కోర్టుకి కావాల్సింది అవే కదా, అవన్నీ సేకరించి ఇప్పుడు వంశీ ఉన్నాడు, కిడ్నాప్ చేశాడు, దొరికిపోయాడు. అలాగే పోసాని కృష్ణమురళి ఉన్నాడు, వీడియోస్ ద్వారా దొరికిపోయాడు. అలాగే ఈమెను కూడా ఏంటంటే అన్ని సేకరించే పనిలో ఉన్నారు. అవన్నీ అయిన తర్వాత ఈమెకు కూడా ఇవన్నీ తప్పదనమాట, ఇంకా తప్పదనమాట. దానికి కారణం ఏంటంటే ఇదైతే ప్రారంభం దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పనులు. కోడేల శివప్రసాద్ గారు అవ్వచ్చు, ఎంతో మంది టీడీపీ నాయకులు పాపం ఎంత అవస్థపడ్డారండి నిజంగా. ఇంకా వీళ్ళకి ఎటువంటిది చాలా మర్యాదగా ఏదో తీసుకొచ్చి జైల్లో పెట్టి కోర్టులో ప్రవేశించి జైలు శిక్ష ఇస్తున్నారు, 3rd డిగ్రీ ఎవరిని ఉపయోగించకుండా. ఆ రోజుల్లో ఎంతమందిని వైసీపీ వాళ్ళు 3rd డిగ్రీ ఉపయోగించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఎంతో కేసులు పెట్టి ఎంతో కొట్టించి ఇది చేసి. ఇప్పుడు మరి శ్రీరెడ్డి గారి విషయంలో కూడా ఏంది చాలా ఇబ్బంది కలుగుతుంది, నన్ను ఇట్లా హరాస్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, జగన్ అన్న సపోర్ట్ ఏంది వైసీపీ వాళ్ళని సపోర్ట్ కోరడం జరిగింది, అవన్నీ చూస్తున్నాం కదా, అది నిజం కాదంటారా? వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఇంకా వాళ్ళు చేయరండి. ఇంకా దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే
ఒక బకరా అంటే బకరాయి అది ఇంకా పేటిఎం బ్యాచ్ అంటే అప్పుడు అది ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆవిడ అట్లా మాట్లాడింది శ్రీరెడ్డి వీళ్ళ మీద అగెనెస్ట్. ఇప్పుడు లేదు మా దగ్గర రావట్లేదు, ఇప్పుడు మీ నిజ స్వరూపం జగన్ అన్న అప్పుడు తెలుస్తుంది అని అదే శ్రీరెడ్డి అందరికి ముందు చెప్పింది కదండి వీడియోలు. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు చెప్పించారు, ఇప్పుడేమో నన్ను వాళ్ళు చట్టపరంగా తీసుకుంటున్నారు, నా మీద చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు నాకు ఎందుకు సపోర్ట్ చేయటం లేదా అని అంటారు. మరి వాళ్ళ వల్లే అలా ముంచుతున్నాడు అనేది. ఇంకా అంత ఎందుకండి, తల్లిని చెల్లిని పట్టించుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. మిగతా ప్రజల గురించి అసలు ఆలోచిస్తాడా? అసలు ఆలోచించారు. ఆ శ్రీరెడ్డిని అలా పట్టించుకుంటాడని ఆ రోజు అంతేనండి. ఇప్పుడు ఉన్నాడు, వీళ్ళంతా చెప్పాలంటే ఎంత కావాలంటే అంత దోసేసుకున్నారండి. వాడి గవర్నమెంట్ లో పడి కొన్ని ఎంత కావాలంటే వాళ్ళకి ఇష్టారాజ్యం కింద అయిపోయింది. దోచేసుకోవడమే. ఇంకా వీళ్ళంతా కేవలం ఏమిటంటే కాదు సార్, ఇప్పుడు దోచేసుకున్నారు దాచేసుకున్నారు అని ప్రతి ఒక్కరు ఆరోపిస్తారు, కానీ పవర్ లకు రాకముందు ఆరోపిస్తారు. పవర్ లకు వచ్చిన దాని తర్వాత వీళ్ళు కూడా అదే పని చేస్తారా, లేకపోతే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా? వాళ్ళు ముందు చెప్పిన మాటలు వీళ్ళు ఇంత దోచుకున్నారు, అన్ని కోట్లు పోయింది, ఇన్ని కోట్లు పోయింది. అందుకనే కస్టమర్ల గురించి అంతేగాదని వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మెయిన్ హెడ్ ఎవరు వైసీపీకి? జగన్ గారు. జగన్ గారు లేనిది ఇవన్నీ కాదు అని చెప్తారు. జగన్ గారు ఇన్ని తప్పులు చేసిండ్రు అంటారు. మరి అన్ని తప్పుల మీద మీరు పవర్ లో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరు? జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలియవండి. నేను ఇందాక నేను చెప్పాను, దుష్ట చతుష్టయం పరిపాలించే వాళ్ళు ఎవరు. ఇప్పుడు సజ్జన రామకృష్ణ గారు, ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి బయట పెట్టాడు నేను రాత్రి ఏమని, నాకు చేయించిందంతా ఈయనని చెప్పి. ఈయన ఒక్కరి చేత కాదు. ఇప్పుడు మాకు నెల్లూరులో కోటారెడ్డి గారు ఉన్నారు, ఒక గుండా వచ్చి నేను కారు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాను, నేను రాజకీయ ఎంపీని, ఇవన్నీ చేయించింది ఆయన. ఆయనే చెప్పాడు కదా, ఆ రోజుల్లోనే చెప్పారు కదా ఆయన. కాబట్టి ఏంటంటే ఇదంతా డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్ అంతా వీళ్ళు చేసేది ఇదంతాను. కాదంటే ఆయనకి ఇవన్నీ చెప్పు చేస్తున్నారు. ప్రొడ్యూసర్కే ఇప్పుడు నష్టం వచ్చింది ఆయనకే కదా, వీళ్ళు చేసిన పని మూలని. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది? వైఎస్ఆర్ ఓటు చీలిందని అంటే టీడీపీకి మరి అదే కదండి, మనుగడ ఉండట్లేదు, చాలా ప్రమాదకరంగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, తర్వాత పదవి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు అని ఒక షర్మిలా కదండి ప్రజల్లో కూడా బాగా అర్థమైంది. అందుకని అతను చూసినవన్నీ కూడా ఎక్కడికక్కడే డెవలప్మెంట్ లో కానీ అన్ని శూన్యం. బయటికి ఆ వాతావరణం, మనిషి ఏదైనా డెవలప్మెంట్ అంటే తర్వాత సంగతి, ఫస్ట్ మంచి వాతావరణం అనేది సృష్టించాలి. ఆ ఫస్ట్ మంచి వాతావరణం టీడీపీ వచ్చే 10 నెలలు అవుతుంది. మీకు బయట చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు కానీ ప్రెస్ మీట్లు కానీ బూతుల్లో కానీ లేకపోతే ఎక్కడికక్కడ ఏదైనా ఉంటే టీడీపీ వాళ్ళ దాంట్లోనే సేమ్ కూటమిలో ఉండే హోమ్ మినిస్టర్ గారికి హెచ్చరించడం జరిగింది. అంటే ఆయన ట్రాన్స్పరెంట్ గా ఉండటం బట్టే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఉంటే అని ఆయన తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంది లోపాలు కనబడుతున్నాయా టీడీపీలో? టీడీపీలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ పవర్ ఉందండి. ఆయన డిప్యూటీ సీఎం అండి. నెక్స్ట్ ఇంకా ఆయనకి అవకాశం ఉంది, బోలెంత భవిష్యత్తు ఉందండి ఆయనకి. పవన్ కళ్యాణ్, లోకేష్ అండి నెక్స్ట్. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 78, 70. కానీ ఎంత ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు రిమోట్ కంట్రోల్ అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. వారు చెప్పినట్టుగానే అంతా చేయవలసి వస్తుంది పరిపాలన అంతా. ఒకప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు ప్రేమిషన్ చేశారు, మన్మోహన్ రావు గారు ప్రేమ చేశారు. కానీ అధికారం అంతా ఆవిడ చేతిలోనే ఉండదు. వీళ్ళు కేవలం దీని ఇదే అనమాట. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ ఏది జరిగినా కానీ వీళ్ళ ముగ్గురు కూటమి కలిసి ఉన్నంత కాలం ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఎటువంటి డోకా లేదు. వీళ్ళు ఎంతో మంది ఇప్పటికే విడదీద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను వీళ్ళని విడదామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ వీళ్ళని నమ్మే రకం కాదనమాట. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు, ఆయన కూడా చాలా నేర్చేసుకున్నారు. ఒక సీట్ కూడా రాదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఆయన చాలా సీరియస్ గా తీసుకుని, అది కాదు కొడాలని ఏమన్నాడు, నువ్వు గెలిచావంటే వరే నీ బూట్లు నాకుతానరా, నీ కింద పడి ఉంటానరా అని చంద్రబాబు నాయుడు గారిని ఎంత వల్గర్ గా మాట్లాడాడు. చెప్పుతో కొట్టించుకుంటాను అని చెప్పి అన్నాడు కదా. లోకేష్ ని పట్టుకుని అనేక మాటలు మాట్లాడాడు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిజంగా మరి బూట్లు తొడవచ్చు కదా వచ్చి అన్నమాట ప్రకారం నిలబడ్డా. అప్పుడు ఏపీ గాని తెలంగాణ గాని డివైడ్ కానప్పుడు ఏపీ భాష అనేది చాలా మంచిగా ఉంటది, తెలంగాణ భాష కొంచెం రఫ్ గా ఉంటది అనే దగ్గర నుంచి ఇప్పుడు తెలంగాణ భాష అనేది చాలా గ్రేట్ గా ఉంటది, ఏపీ భాష
మరి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనే విధంగా మారిపోవడానికి ఏపీ రాజకీయాలు ఎందుకు కారణం ఎందుకు అవుతున్నాయి అంటే ఇలాంటి కొంతమంది, నేను వల్గర్గా మాట్లాడదలుచుకోలేదు, కొంతమంది పనికిరానటువంటి చవటలు, ఇగో ఈ వర్మ లాంటి వాళ్ళు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు మంచి వాళ్ళు వస్తే ప్రిన్సిపల్ బాగుంటాయి కదండి, అతను క్రియేట్ చేసింది. అట్లాగే అతను ఒకసారి ఇలా చేస్తే ఇంకోసారి చేయకుండా అప్పుడు ఆ టైంలో హెచ్చరిస్తే ఇంకా మైక్ దగ్గర పట్టుకున్నా సరే జడిసిపోయేవాళ్ళు జనాలు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మనం రిపీటెడ్ ఇప్పుడు వినాలన్నా భయంగా ఉంటది అలాంటి మాటలు. నేను మనం ఇప్పుడు చూడు, ఇప్పుడు సుబ్బారావు గారు కానీ నేను కానీ ఆయన మాటలేం చెప్పట్లేదు, మేము అలా మాట్లాడారు అని అంటున్నాం. ఎందుకంటే అవి వింటాకే చాలా అసహ్యంగాను ఇదిగా ఉన్నాయి. అలాంటి సృష్టించింది ఎవరు? కొంతమందేనండి, కాదు. మిగతా వాళ్ళు ఎంతో మహానుభావులు పుట్టారు అక్కడ. అలాంటి తెలుగు నాటిలో మామూలు కాదండి. ప్రకాశం పంతులు గారు, సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులు. కవిత్రయం అంటే ఏమిటి, కవులంటే ఏమిటి అన్నదే మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ఇది ఆధారపడి ఉంది. అటువంటి గడ్డ మీద పుట్టినటువంటి మహానుభావుల యొక్క చరిత్ర అంతా వీళ్ళు ఇది చేసేస్తారు, పాడు చేసే భ్రష్టు పట్టించేస్తున్నారు అనమాట. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా మించిపోయేలా వచ్చేస్తుంది. ఆయన జనాల లోపల బాగా తిరిగేస్తున్నారు, నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, మనుషులు మాట్లాడుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా స్టార్టింగ్ నుంచి కూడా ఆయన రేషియో పెరుగుతానే ఉంది కదండి, పరంగా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరికి ప్రజలు అనేది అప్పుడు ఆదరిస్తే కనుక పరిస్థితుల ప్రకారం వాళ్ళు నడుస్తారు ఆ సిచ్యువేషన్ కు. ఇప్పుడు కమింగ్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఆయన రేషియో పెంచుకుంటే రేపు పొద్దున చెప్పలేం కదండి మా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలా చేస్తారు డెవలప్మెంట్స్ ముందు కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఇట్లా పెరిగిపోయి మళ్ళీ అది టీడీపీకే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా టీడీపీలో అది కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ఆయన వచ్చినప్పుడు ఆయన వద్దు సీఎం అని నేనే చెప్తున్నా సరే సీఎం అని కొంతమంది కావాలని రచ్చగొట్టి ఆ వాదన చేస్తున్నారండి. దానికి అది ఆయన మొత్తుకున్నారు కూడా చాలా సార్లు అలా చేయటం. పరిస్థితి వచ్చినప్పుడు మీరు కాదన్నా నేను అవుతాను, నేను దాన్ని వెయిట్ చేద్దాం దేనికైనా సరే, సమయం సందర్భం. రాజేష్ గారు చెప్పినట్టుగాను, రాజేష్ నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పరిచయము, నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. రాజకీయం అంటే మాకు మార్గదర్శకులు కాబట్టి ఆయన ఎన్టీఆర్ గారి స్కూల్ నుంచి రావడం అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా జీవనం కింద ఉన్న స్కూల్, ఆ స్కూల్ నుంచి వచ్చారని అంటే ఆయన యొక్క ఆలోచన సుబ్బారావు గారు అని అంటే కూడా మాకు ఆ మార్గదర్శకులు. ఎందుకంటే ఆ తొనక నుంచి వచ్చింది కాబట్టి ఆ తాను నుంచి అలాంటి తాను నుంచే మంచి అద్భుతమైనటువంటి ఇది ఉంటది. అలాంటి మనుషులు ఉన్నారు ఈ రోజున అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మనం గౌరవించుకోవాలని మార్గదర్శించుకోవాలి. ఏదైనా ఉన్నా సరే మాకు చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాం. శోభన్ బాబు గారు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళందరూ కూడా మీరు ట్రావెల్ చేసారు, సో ఆ సందర్భం కూడా చెప్పేసేయండి. ఇప్పుడు రాజకీయంగా మనం చెప్తున్నాము, దాని మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్ళాలంటే అదే ఎన్టీఆర్ గారితో ట్రావెల్ చేసినందుకే మీరు రాజకీయాలు ప్లస్ సినిమా. అవునవునండి, నేను దానవీర సూర్యకర్ణ సినిమా దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్న వ్యక్తినండి. ఆవిడ అక్కినే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో సెక్రటరీ ఫస్ట్ ఫీచర్, అప్పటి నుంచి ఉన్న వ్యక్తినండి. వారి స్వభావం గురించి తెలుసు, వీరి స్వభావం గురించి కూడా నాకు తెలుసండి. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, వారు పంచువాలిటీ, వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క ఆదర్శాలు అవన్నీ చాలా అద్భుతంగా ఉండేవండి. కారణం ఏంటంటే వారు అన్ని సినిమాల్లో 300 సినిమాలు పైన ఎన్టీ రామారావు గారు, 250 సినిమాలు అక్కినే నాగేశ్వరరావు గారు ఇవన్నీ చేయగలిగారు అంటే వారు ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ యొక్క పద్ధతులు, ఆ క్రమశిక్షణ. ఒక ఆర్టిస్టు ఆ పాత్ర కోసం కష్టపడేవారండి, డబ్బు కోసం కాదు. కారణం ఏంటంటే రామారావు గారు కృష్ణుడి వేషం వేశారంటే కింద పడుకునేవారు చాపేసుకుని, ఎంతో నాన్-వెజ్ కూడా తినేవారు కాదు, ఎంతో కొన్ని నియమాలు పాటించేవారు. ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఏముందంటే శుభ్రంగా తినేసి వచ్చి వేషం ఏంటి ఇదా, ఓకే, ఆ సెల్ ఫోన్లో మాట్లాడడం,
ఆ షాట్ ఏంటి అని చెప్పి అసలు అప్పుడున్నంత డిజిటలైజేషన్ అయినందుకు ఇవన్నీ అయ్యింది అనుకోవచ్చా? డిస్టెంట్ కాదండి, పాత్ర మీద అవగాహన అండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారండి. అప్పుడు ఒక దేవదాస్ చేశారు, దేవదాస్కి అక్కినేని నాగేశ్వరరావు గారిని అసలు పనికొస్తారా పనికిరారా, వీరిని పెట్టాలా వద్దా, సన్నంగా ఉండాలి, ఎముకలు కనపడాలి, దేవదాస్ అంటే ఒక విధమైన ఇటువంటి ఒక ఇది ఉండాలి అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు ఛాలెంజ్ చేసి ఈ పాత్ర నేను చేస్తాను, మీరు అనుకున్నట్టుగానే చేస్తానని కింద పడుకుని అన్నం మానేసి ఒక పూటే భోజనం చేసి మీగడ తిని డ్రింక్ చేయకుండా, అందులో ఈ రోజుకి దేవదాస్ అంటే ఎవరు తాగుపోతే కనపడినా దేవదాసే అంటారు. మరి ఆయన డ్రింక్ అది చేయకుండా ఒక మీగడ పాల మీగడ తిని మొత్తం రావడం కోసం అని చెప్పి అలా నటించేవారు అనమాట బ్రహ్మాండంగా. కారణం ఏంటంటే అప్పట్లో ఉండే ఆర్టిస్టులకి ఒక విధమైనటువంటి పాత్ర మీద అవగాహన ఉండేది. ముందుగానే వారు ఊహించుకుని, మీరు చెప్తే నంబరు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు పాత్ర వేస్తుంటే వాళ్ళకి తెలియకుండా, ఇప్పుడు ఒక భక్తుడు పాత్ర ఉంది, భక్త తుకారం, జై బేరి ఇవన్నీ చేశారు కదా పాండురంగమాచంలో ఎన్టీ రామారావు, వారు గుడికి వెళ్ళి చూసేవారట ఆ భక్తుడు ఏమిటి, ఎలాగా నమస్కారం చేసుకుంటున్నాడు, కళ్ళల్లో ఉండేటటువంటి ఆ కారుణ్యం ఏమిటి. ఇప్పుడు భక్తుడు అంటే ఏంటి, ఇలా కళ్ళు మూసుకుని ఆ కళ్ళు తెరిచి ఆ స్వామివారిని అలా చూసేటటువంటి ఆ యొక్క ఆ పాత్రని, ఏదో దేవాలయానికి వెళ్ళాము అని చెప్పి ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా అటువంటి ఆ భావన, సరే ఆ భక్తుడు అంటే ఎలా ఉండాలి, దేవాలయంలో ఎలా ప్రవర్తించాలి అని చెప్పాలి. ఒక రౌడీ పాత్ర వేస్తే ఒక రౌడీగా ఎలా ఉండాలి, ఒక సామాన్యుడు పాత్ర వేస్తే, ఒక పేదవాడి పాత్ర వేస్తే ఎలా ఉండాలి, ఒక డ్రైవర్ పాత్ర వేస్తే ఎలా ఉండాలి, లేకపోతే ఒక రిచ్ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేటటువంటి ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేసి ఆ పాత్రలలో లీనమైపోయేవారు. అంతేకాని అప్పట్లో ఏదో చేసామనేటువంటి రిక్షా వాడంటే రిక్షా క్యారెక్టర్ అంటే రిక్షా నడిపేవారు. ఇప్పుడు రిక్షా క్యారెక్టర్ ఎవడన్నా హీరో నడుపుతున్నారా, వాడికి ఎటువంటి ఇది ఇస్తున్నారు, పేదవాడు అంటే పేదవాడిని అలా చూపెడుతున్నారా, వాళ్ళ డ్రెస్సులు ఏంటి, వాళ్ళ ఇదేమిటి, బ్రహ్మాండమైనటువంటి ఇది. అదే కమర్షియల్గా ఏంటంటే వాతావరణాన్ని బట్టి మారిపోయింది అఫ్కోర్సు. కానీ ఏంటంటే మీరు అడిగారు కాబట్టి పూర్వము ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి మంచి పోటీ ఉండేదండి, మంచి పోటీ. అభిమానులు కూడా విజయవాడలో ఓ పక్క అలంకార్ టాకీస్ దగ్గరేమో అక్కినేని అభిమానులు ఉండేవారు, దుర్గా కళామందిర్ దగ్గర ఎన్టీ రామారావు అభిమానులు ఉండేవారు. వాళ్ళు విమర్శించుకోవడం కానీ ఇది కానీ ఇలా ఇంత బీభత్సం ఉండేది కాదు, ఏదో కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు, ఏదో కటౌట్లు పెట్టడం. ఇప్పుడు ఏంటండి, ఓ పెద్ద కటౌట్ పెట్టేయడం, పాలాభిషేకాలు చేసేయడం, పెద్ద పెద్ద దండలు చేసేయడం, లేకపోతే అభిమానులు వీర విహారం చేసేయడం. మన అర్జున్ పుష్ప రిలీజ్ అయినప్పుడు చూసాను, అంత పైకెక్కి ఆ కటౌట్ మీద అభిషేకాలు చేసేసి ఆ పాలన్నీ పోసేసి పెద్ద పెద్ద చేసి, నేను ఏమన్నానంటే ఈ పాలన్నీ అనవసరంగా మీరు బిందెల పాలు ప్యాకెట్ల పాలు పోసేసి ఇలా వృధా అయిపోతుంది, ఇవన్నీ నేలపాలు అయిపోతున్నాయి, ఇవన్నీ కలిపి పక్కన గాంధీ హాస్పిటల్ ఉంది, ఆ రోగులందరికీ పంచిపెట్టండి, మంచి ఇది జరుగుతుంది. ఈ పూలదండలు వేసేస్తున్నారు, ఇవి వాడిపోతాయి, ఈ వేలకు వెళ్ళేటప్పుడు పులిహోర పుట్లాలకు పంచిపెట్టండి, ఇది చెయ్యండి. ఒక ప్రజలకు ఉపయోగపడేటటువంటి మీ అభిమాన హీరోకి పేరు చెప్పి కీ చైన్లు పెట్టండి. చక్కగా ఇంకా మోటార్ సైకిల్ వచ్చినప్పుడు కూడా ఆ కీ చైన్ మీద పేరు ఉంటుంది, అందరికీ పంచిపెట్టండి. అలాంటి మంచి పనులు చేయాలి. కానీ ఆ థియేటర్కి వెళ్ళిపోయి ఆ పైనుంచి కింద పడిపోయి చనిపోవచ్చు, మీ మూలాన్ని మీ ఫ్యామిలీ వెనకాల ఉంటుంది, వాళ్ళు ఎంతో బాధపడతారు. ఈ అభిమానులందరూ కూడా ఇప్పుడు యంగ్ వయసు ఉన్న వాళ్ళే కదా, 25 years 30 years బిలో వాళ్ళే కదా, వీళ్ళకి బోలంత భవిష్యత్తు ఉంటుంది కదా. ఈ భవిష్యత్తు అంతా మీరు అనవసరంగా పాడు చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటి, మీరు అభిమానం అభిమానించవచ్చు, మీరు సినిమా చూడొచ్చు, మీరు థియేటర్కి వెళ్ళే బదులు ఆ అభిమానం కోసం చేసేవాడు ఇంటికి వెళ్ళండి. పూర్వం అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తిరుపతి నుంచి వారి ఇంటికి బస్సులు వచ్చేవి, ఏది టూరిస్ట్ బస్సులు. ఎన్టీ రామారావు గారు తిరుపతి నుంచి అందరూ వచ్చి ఉదయం 6 గంటలకల్లా ఆయన ఇంటి దగ్గర మెడ్రాసులో కూర్చుంటే టూరిస్ట్ బస్సులు అందరూ చూస్తాయి, ఆయన కూర్చుని ఇలా చూస్తాయి, సార్ ఇప్పుడు మాకు అయ్యింది పూర్తిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వెంకటేశ్వర మహేశ్వరంలో వారు చేశారు, రామపురంలో చేశారు, అప్పటికే ఇప్పుడు మాకు తృప్తి కలుగుతుంది, మిమ్మల్ని చూసినటువంటి ఆనందం కలుగుతుంది. వారందరినీ పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన, అది అభిమానం అంటే. హాయిగా నేను అది చెప్తున్నాను, మీరు ఇప్పుడు ఉండేటువంటి అభిమానులు అందరూ కూడా ఇంచక్క వారు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇది చేసి
వాళ్ళని చూసుకుని వాళ్ళతో ఫొటోస్ తీసుకుని వాళ్ళ ఇది చేసుకోండి. మొన్న ఈ నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య ఒక మంచి పని చేశాడు. ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాను పని మీద. అప్పుడు ఈ నాగ చైతన్య సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ డే నాడు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఈ అభిమానులందరూ వచ్చి ఈ నాగ చైతన్యంతో పాటు కలిసి ఫొటోస్ తీసుకుని చక్కగా అందరూ ఎంతో ఆనందంతో వెళ్ళారు. అప్పుడు నేను ఉన్నాను. మన రీసెంట్గా ఆయన సినిమా రిలీజ్ అయ్యింది కదా నాగ చైతన్య, ఆ టైంలో ఉన్నాను. అలా ఏంటంటే ఇప్పుడు ఈ అభిమానులు కొన్ని నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మేము అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి టైంలో ఎన్నో సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యేవి, ఎంతో ఇదిగా ఉండేది, చూసేవారు. ఇంకో విషయం, అది చూసేవారు ఇది చూసేవారు. అభిమానులు అన్న తర్వాత దాంట్లో ఏది విమర్శించాలి? ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమానులు ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసేవారు, ఎన్టీ రామారావు గారి సినిమాలు అక్కినేని ఎందుకు చూసేవారంటే ఈయన దీంట్లో ఏమైనా తప్పు చేశాడా మనం పట్టుకుందామా, వీళ్ళని పట్టుకుని మనం ఏకేయచ్చు అని చెప్పి రోజు పార్కుల్లో ఈ అభిమానులు అందరూ కూడా గుమ్ముకూడేవారు. అదే సార్, సేమ్ ఏంది యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉంటారు, మంచి మాట్లాడుకుంటారు ఒకరొకరితో. కానీ అభిమానుల దగ్గరకు వచ్చేసరికి గొడవలు అది ఫస్ట్ నుంచి ఉందండి. అది ఇప్పుడే కాదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఫ్యాన్స్ లో ఏంటంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు చాలా కాలం కలిసే ఉన్నారు. ఇద్దరు కలిపి ఎన్నో సినిమాలు, విజయవంతమైన సినిమాలు, ఇద్దరు యాక్ట్ చేసిన సినిమాలే చాలా హిట్ అయ్యాయి. మేము ఒకసారి నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చినటువంటి మొదట్లో, హైదరాబాద్ వచ్చిన మొదట్లో, ఎన్టీ రామారావు గారు వచ్చిన మొదట్లో నేను కూడా ఉన్నాను. నేను, శ్రీపతి రాజేశ్వరరావు, మేమంతా కలిపి ఎన్టీ రామారావు గారు కొంతమంది అభిమానులు, ఇటు నాగేశ్వరరావు గారి అభిమానులు కలిపి ఒక పెద్ద గజమాల తీసుకొచ్చి ఇద్దరిని ఒకే స్టేజ్ మీద కలిపి సన్మానించాం. ఆ తర్వాత నాగేశ్వరరావు, రామారావు గారు కలిసిన తర్వాత కృష్ణ గారి అభిమానులు వీళ్ళకి ఎగ్నెస్ట్ అయిపోయారు, కృష్ణ గారికి సెపరేట్ అయిపోయారు. కృష్ణ గారికి సెపరేట్ అయిపోయి ఆ రోజు పద్మాలయ స్టూడియోకి నేను వెళ్ళినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఈ పద్మాలయ స్టూడియో నుంచి ల్యాండ్ ఫోన్ కిందకి కింద గుట్ట మీద ఉండేటువంటి కింద వైర్లు కూడా కట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది స్టూడియోకి. ఒకసారి కృష్ణ గారు వాళ్ళ అన్నయ్య హనుమంతరావు గారు అన్నారు, ఇదేమిటండి బాబు ఇలా రోజు ఫోన్ ఏదో వైర్లు కట్ చేస్తున్నారేమో ఏంటో కింద అని చెప్పి. ఏంటంటే ఈ అభిమానంలో దురాభిమానం అన్నది ఉండకూడదు. ఇప్పుడు శోభనబాబు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్, సుమన్, హీరోస్ 100 మంది వచ్చారండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నంత ఆ సంస్కారం, ఆ ఇది ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే ఎంతమంది హీరోలు వచ్చారో కానీ వాళ్ళు చేసినటువంటి పిక్చర్లు ఎవరైనా చేయగలరా అండి? నేను పాండవ వనవాసం సినిమా ఎన్టీ రామారావు గారు నటించారు, చాలా బ్రహ్మాండమైన విజయవంతమైంది. ఆ సినిమా డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు. నేను ఎప్పుడు కూడా హైదరాబాద్, నేను 50 years నుంచి నేను ఉన్నాను కదా ఇక్కడ, ఇంకా ముందు నుంచి నేను ఉన్నాను కదా. అప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళి రోజు నేను ఎన్నో నాటకాలు వేసాను. నాకు 18వ సంవత్సరంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు బెస్ట్ అవార్డు ఇచ్చారు. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఏది ఒక స్టేజ్ జడ్జ్మెంట్ అనే ఒక నాటకం వేస్తున్నప్పుడు నాకు ఆ రోజుల్లోనే ఇచ్చారనమాట, ఒక అవార్డు ఇచ్చారు. అది నేను ఈ రోజుకి ఎంతో ఇది కదా. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఒక సినిమాలో నేను ఒకే టేక్లో చేశాను, అశోక్ సామంట్లో. ఆ స్టేజ్ మీద కిందకి దిగి నన్ను వచ్చి మెచ్చుకున్నారండి, అందరూ తప్పులు కొట్టారు. ఆ కింద ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారని చెప్పి. ఆ డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు గుర్తు లేదండి, అది ఎప్పుడు అప్పుడే 30 years పైన అయిపోయింది కదా, ఎంతో ఇక చేశాను కదండి అశోక్ సామ్రాట్లో. ఇంకో విషయం ఏంటంటే దాంట్లోనే అలెగ్జాండర్ క్యారెక్టర్ వేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా ముత్తు గారని ఒక మేకప్ మ్యాన్ ఉండేవారు, ఆ పీతాంబరం గారు ముత్తు గారు ఉండేవారు. ఆయన ఎంజి రామచంద్ర గారి దగ్గర పనిచేశారు ఈ ముత్తు గారు. ఎంజి రామచంద్ర గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఆయన చనిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు రమ్మన్నారు. ఆయన వచ్చి రామకృష్ణ స్టూడియోలో ఆయన ముత్తు గారు ఒక ఎన్టీ రామారావు గారికే చేసేవారు మేకప్. వేరే వాళ్ళు చాలా పెద్ద గ్రేట్ మేకప్ మ్యాన్ అన్నమాట చేసేవారు. వారు పిలిచి ముత్తు ఇలా రండి అని చెప్పి, మీరు రేపు అలెగ్జాండర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి, చక్కగా చేయాలి అని చెప్పి, అది జన్మలో మర్చిపోలేని విషయం అండి. నాకు అలెగ్జాండర్ క్యారెక్టర్ వారి చేత చేయించారు ముత్తు గారి చేత. అప్పుడు నాకు కూడా ఈ విషయం తెలియదు. ఆ ముత్తు గారు నాతో అన్నారు, ఏమన్నారంటే, నేను ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళు ఎవరో చిన్న వాళ్ళు అసిస్టెంట్లు చేస్తారు తప్ప అంత పెద్ద మేకప్ అని చెయ్యరు. ఎన్టీ రామారావు గారు యొక్క విధి చెప్పాలంటేనండి, ఆయన మనుషులనే కాదు జంతువులను కంట్రోల్ చేస్తారు. అలెగ్జాండర్ క్యారెక్టర్లో అశోక్ సామంలో గుర్రం మీద రావాలి, ఆ గుర్రం ఏమో ఇలా పైకి ఎత్తేసి నన్ను పడైపోతుంది.
ఈ బాబోయ్ ఎక్కడ పడిపోతానో ఏంట్రా నాయన అని చెప్పి నేను పడతాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు మీరు దిగండి అన్నారు. దిగాను. ఓ బల్ల వేసుకుని గుర్రం ఎక్కారు. గుర్రం ఎక్కి దాన్ని మొత్తం నాచన స్టూడియోలు అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని 2 తన్నులు తన్ని పెట్టి ఇప్పుడు మీరు ఎక్కండి అన్నారు. బాబో ఇదేమంటారు బాబు, మనుషులు కంట్రోల్ చేయడం అంటే డైరెక్ట్ చేయడం అంటే వేరే సంగతి. గుర్రాన్ని కూడా ఆయన కంట్రోల్ చేసి ఎక్కడైనా ఆ మాట కరెక్ట్గా షాట్లో కెమెరా అక్కడ పెట్టి నేను వస్తున్నప్పుడు అంత కరెక్ట్గా వచ్చిందనమాట.